రేపు ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వ యంత్రాంగం. ఇప్పటికే ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్నారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇరిగేషన్ శాఖ మంత్రిగా తొలిసారి పోలవరం ప్రాజెక్టుకి చేరుకున్న నిమ్మల అక్కడి అధికారులను ప్రాజెక్టు పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ సూర్యతేజ, జాయింట్ కలెక్టర్, ఇతర అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో మంత్రి నిమ్మల పర్యటించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో బందోబస్తు ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పర్యవేక్షిస్తున్నారు. ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక వరం పోలవరం ప్రాజెక్టు. ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుని 2014, 2019 ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి సోమవారాన్ని పోలవరం అనేటువంటి పేజీగా మార్చుకుని రోజు 5 సంవత్సరాల్లో 72% పోలవరం ప్రాజెక్టు పరిగెత్తించి పనిచేసినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అది దురదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2019, 2024 5 సంవత్సరాల్లో 2% కూడా పనులు పూర్తి చేయకపోవడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి పనులు కానీ మరి అవన్నీ కూడా మరి నిర్వీర్యం చేయడం, ఒక రకంగా విధ్వంసం. ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పనులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే పర్టికులర్ గా 2019లో జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఆయన ఏదైతే ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏకపక్షంగా రద్దు చేయడంతో ఏదైతే రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి సంవత్సరం పాటు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు చేపట్టినటువంటి స్థితిలో మరి ఏదైతే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, ఎందుకంటే ఇది అత్యంత క్రిటికల్ ప్రాజెక్ట్. ఇది పోలవరం ప్రాజెక్ట్ సీజన్ కి మార్పులు వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోకుండా మరి ఈవేళ పోలవరం ప్రాజెక్టుని ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే 5 సంవత్సరాల్లో చూసామో దానిని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రేపు సోమవారం పోలవరాన్ని ఇచ్చేస్తూ ఉన్నారు.